ఇంతకు నేను ఏం పంట పెట్టినా? నేను మిరప తోట కొట్టినా. అది మిరప తోట కూడా మొత్తం అంతా ఆకు రాలిపోయి ముసుల్లాక అయింది. ఒక 3 ఎకరాలు ఉండే. ఆ 3 ఎకరాలు సగం బాగుండి సగం బాగాలేదని ఇబ్బంది అయ్యి దీనికి పెరికేద్దామా ఇంకా ఏం చేద్దామా అని కాల్చేంత ఒక టెంప్ట్ వచ్చేసి ఊకనే ఉన్నాం. పక్కల కూడా వేరే వాళ్ళు వాళ్ళ చేను కూడా అట్లనే అంటే ఇంకా వాళ్ళు కుండి పాసినారు. పాస్తే ఇంకా నేను సర్లే ఇంతోటి ఉంది కదా 3 ఎకరాలు మనం ఎందుకు కొంచెం ఆలోచన చేద్దాంలే అనేటప్పుడు తీసేయ అంటే కూడా లేదు చూద్దాం లేదు సరేలే అని ఉంటే ఇట్లా ఒకసారి అంగడి దగ్గరకు వచ్చింది మన స్కూల్ని. మేము కొడితే ఎట్లా ఉంటుంది అంటే మీరు కొట్టండి బాగానే ఉంటుంది అంటే ఆర్గానిక్ తీసుకుపోయిన తర్వాత 2 సార్లు స్ప్రే చేసిన. కానీ ఫస్ట్ సారికే ఈ 15 రోజులకే నాకు ఫలితం తెలిసింది. ఇదేదో బాగానే ఉన్నట్టుందని మళ్ళీ 20 రోజుల తర్వాత మళ్ళీ కొట్టిన. మొత్తం బాగా ఇసుకు పచ్చగా వచ్చి ఇక మెల్లగా ఆకు కూడా రాబట్టింది, మొత్తం క్లోజ్ అయింది. ఇక నేను కనీసం ఒక 2 నెలలు అయిండే. ఆ 2 నెలలదే అట్లా అయిపోయిండే. అదంతా కొట్టడం వలన ఇక బాగానే వచ్చింది. ఇక 2 సార్లకి క్లియర్ అయిపోయింది. మళ్ళీ క్లియర్ అయిపోయి కొమ్మలు బాగా వచ్చి ఇసుకు వచ్చిన తర్వాత పూత కూడా బాగా వచ్చింది. మళ్ళీ అది పూత వచ్చిన తర్వాత కూడా పిందెలు కొంచెం ఇట్లా ముదురుకుంటుంటే మళ్ళీ ఒకసారి కొట్టిన. 3 సార్లు కొట్టినప్పుడు ఇక అది ఏం కొట్టలేదు. పురుగు నల్లి మొత్తం ఆకు కూడా క్లియర్గా వస్తుంది నీట్గా. గ్రోతింగ్ అని పెరిగిందా? కొమ్మలు లాకలు వస్తుంది. నేనైతే మిరపకు కొట్టినాను, కానీ వరికి కూడా పని చేస్తుందని. ఎంత తీసుకున్నాను? మనకు మామూలుగా 4,000 5,000 వస్తుంది, కానీ మనకు బాగా ఇక్కడ వచ్చింది 5,000 బాగా నీకు కొట్టిన తర్వాత అట్లా వచ్చింది. ఇక తర్వాత మళ్ళీ నాకు తెలిసిన రైతులకి ఒక 10 మంది చెప్తే కూడా వాళ్ళు నమ్మలే. లాస్ట్కి ఒక మిడిదొడ్డి రైతు నరసింహులు అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన నా చేను కాడికి వచ్చినాడు. నేను కార్పెంటర్ పని చేస్తాను ఎక్కువ. అప్పుడులా నా దగ్గర వాకిళ్ళకి వచ్చినప్పుడు నేను చేను కాడు ఉంటే అంటే చేను దగ్గరకు వచ్చినాడు. వచ్చిన తర్వాత ఏమయ్యా మీరు పొత్తోట ఇట్లా ఉంది అన్నాడు. ఏం చేస్తారు అని ఆయన నాన్న కూడా పెరికేసి దున్నే పని ఉండే. భవానీ ఆర్గానిక్ దాన్ని మందు తెచ్చి కొట్టిన తర్వాత కొంచెం మేలైంది. లేదంటే ఇది 2 లక్షలు అప్పు చేసిపోయింది. ఇప్పుడు ఇది అది కొట్టిన తర్వాత బాగుంది అంటే నేను కూడా పెట్టినాయా అంటే నేను సరే మీరు కూడా కొట్టండి అంటే లేదా నువ్వు ఒకసారి ఊరికి రా అన్నాడు. ఊరికి పోయిన తర్వాత నేను వాకింగ్ వేసుకొని వస్తాను కదా అప్పుడు చూస్తాను అని చెప్పిన. ఆయన పోయిన తర్వాత కూడా మొత్తం గసట్ వచ్చింది. గిద్దెలు కూడా ఉన్నాయి, కానీ చిన్నగా ఉన్నాయి. ముదురుకపోవడం వలన నల్లి పడడం అటువంటిది జరిగితే లేదు నువ్వు ఇది కొట్టు చూడ అన్న. సరే అని ఇంకా నా ఇమ్మడే వచ్చినాడు. ఆ నుంచి ఇంకా డైరెక్ట్ మార్కెట్ నుంచి ఇక్కడికి వచ్చి ఇప్పుడేమో ఆయన కూడా రిజల్ట్ బాగానే ఉంది అన్నాడు. మళ్ళీ ఆయన కూడా ఎవరికైనా వేరే రైతులు చెప్పినాడో ఏమో ఏదో తెలియదు, కానీ ఆయనకి నేను ఇప్పించిన బాగానే ఉంది అన్నాడు. నాది కూడా మంచిగా ఫలితం వచ్చింది, బాగానే ఉంది. నేను చేను వదిలేయాలనుకున్నా. అంటే మిరప పెట్టిన 1 ఎకరం ఉంది. అదంతా ఇట్లా మజ్జిగ రాలిపోవడం, కొంత పురుగు పడడం, దానివల్ల కంట్రోల్ కాక వదిలేసి మేము మాంద్యాలు పెట్టాలని డిసైడ్ అయ్యాను. ఏమన్నా ఇక్కడ మందులు అనేది మంచి ఫలితం ఉంది. నువ్వు కొట్టిన తర్వాత 12 రోజులు ఆగి చూడు. 12 రోజులకి నీకు ఆల్రెడీ ఫలితం తెలుస్తుంది. 15 రోజు కవరప్ అవుతుంది. మళ్ళీ రెండోసారికి ఇంకా ఫుల్ కవరప్. నీళ్లు నువ్వు యథావిధిగా మనం ఎప్పుడు పెడతామో అదే విధంగా పెట్టవచ్చు, కొంచెం బాగుంటుంది. కానీ మనం యథావిధిగా మనము 1 రోజు తప్పించి లేదా 3 రోజులు మనం ఆటోమేటిక్గా చేస్తాం కాబట్టి మొత్తం జామ పట్టుకుని సైడ్ కొమ్మలు ఉంటే కూడా కిందికి అనుకోవడం వల్ల మంచిగానే ఉంటుంది. ఇంకా దాని వలన అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. మనకి లబ్ధి పొందినాం దాని గురించి. ఆరోగ్యానికి మంచిది, మన రైతులు కూడా బాగుపడతాం. ప్రతి ఒక్క రైతు కూడా వాడాలా. నాకు పెంచుకల్పాడు కావాలంటే కూడా నేను ఒక 10-20 మందికి కొట్టి చూపించినా. నేను నా చేనునే మా ఊర్లోనే, కానీ మా ఊర్లో ఇంకా నేను అదే లాస్ట్. నేను మళ్ళీ పెట్టలేను కూడా వ్యవసాయం ఈ సంవత్సరం పెట్టలేను. పంట సూపర్ వస్తుంది, వర్షాలు వస్తాయి, రైతు కూడా బాగుపడతాడు. భవానీ ఆర్గానిక్ కొట్టడం వల్ల తీసుకోవచ్చు, ఎలాంటి అభ్యంతరం లేదు. అది మళ్ళీ దీనివల్ల నష్టపోయే అవకాశం ఏం లేదు. వదిలిపెట్టే చేన్ని లాస్ట్కి ఫైనల్గా దున్ని పాడేసే చేన్ని కూడా కవరప్ చేసి నాకు లబ్ధి పొందినాను నేను. దానివల్ల భవానీకి ఆర్గానిక్ వల్ల లబ్ధి పొందినాను. ఫిక్స్ అయినాం. ఇప్పుడు ఆంధ్రాలు తీసుకున్నాం. మేము ఎకరానికి వచ్చేసి 2 ప్యాకెట్లు తీసుకున్నాం. ఇప్పుడు మందు నువ్వు ఎండాకాలం తినము, అది ఆంధ్రం పెడితే కూడా టైంకి వస్తుంది రాదు మనకి వాటర్ వలన. నువ్వు పెట్టినది NPKs ఒకసారి కొట్టి చూడు, నీకే తెలుస్తుంది దాని రిజెక్ట్. 30,000 పైన అయింది, 40,000 దాకా పెట్టుబడి అయింది. అది రాదని వదిలేస్తుంది. నువ్వు ముందర స్టెప్ దీనికే వేసేది ఉండే, కానీ భవానీ ఆర్గానిక్ కొద్దిగా లేట్ అయింది. మీరు దీన్ని వాడడం వలన నీకే తెలుస్తుంది ఫలితము. ప్రతి ఒక్క రైతుకు కూడా నువ్వు చెప్పగలుగుతావు దాన్ని పట్టిన తర్వాత. చూద్దాం అయితే ఈ సంవత్సరం ఎలా ఉంటుందో.